చేసుకుని ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. మన మధ్యలో వచ్చి ప్రారంభం చేస్తాం. దయగలిగిన నాయన దయామయ పరిశుద్ధుడ పరమ తండ్రిని పొందాలి. వాచేరి కనిడిని ఆలోచన కర్తవ తండ్రి, బలమైన దేవ బలవంతుడా నిత్యుడకు తండ్రి సమాధాన కర్తాన్ని పొందాలి. నా యేసయ్యా నీకే స్తుతులు. ఇదిగో ప్రార్థన నా తండ్రి మొదలు పెడుతుండగా నా తండ్రి నువ్వే నా తండ్రి రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి రప్పించు. వేరే ప్రదేశే బిడ్డలకి హెచ్చరించు తండ్రి. ఈ బిడ్డలు రప్పించున్నానని వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు. దావీదు కుమారుడా నీకు స్తుతులు. నువ్వు ఆచార్య కార్యం జరిగించే దేవుడు తండ్రి. నీ సేవ నా ప్రభా విస్తరింప చేసే దేవుడు. ఆశ్చర్యకారిగా నా తండ్రి, ఆశ్చర్యంగా నా ప్రభాని బిడ్డలకి నా తండ్రి తెలియపరిచే దేవుడు నా తండ్రి నీ వందనాలు. పరిశుద్ధాత్ముడా బిడల పడుతున్న ప్రయాస తండ్రి అయా అర్థం కాకుండా నా ప్రభా అయా నీకే వందనాలు. దాన్ని అభివృద్ధి చేయి తండ్రి. నా ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని నా తండ్రి, సేవని నా తండ్రి బలపరచు తండ్రి. వాడుకోతండి నీకు వందనాలు. నీకే మహిమ ఘనత ప్రభావం రావాలి బిడ్డలను బట్టి. నువ్వు ఎక్కించబడాలి, బిడ్డలు తగ్గించుకోవాలి తండ్రి. తగ్గించుకున్నందుకు బిడ్డలు దయచేయమని ఈ పరిశుద్ధాత్మ బిడ్డల మీద పేరు పేరు దర్శించమని ఈ సయాన్ని బిడ్డల శాంతులు నీ చేతులకు అప్పగిస్తున్నా తండ్రి. రాత్రి నాన్న బిడ్డలు నా తండ్రి ఇదిగో పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నేను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని చింతపరచు లేవనెంత అడుగుచున్నాను తండ్రి నీ వందనాలు. బిడ్డలు చెప్పబోయే వాక్యాన్ని తండ్రి ఆ బిడ్డ హృదయాల్లో నువ్వు అప్పబోయే వాక్యం చెప్పిస్తావో నా ప్రభావం హృదయాల్లో నింపే వాక్యాన్ని బలపరచు అడుగుచున్నాను తండ్రి నీ వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు. నా రక్షక నీకు స్తుతులు తండ్రి. నా దేవా నీకే స్తుతులు నానా. దైవ కుమారుడా నీకు స్తుతులు. మంచి దేవుడు నీకు స్తుతులు తండ్రి. నా ప్రభావం నా ప్రార్థన పాదం చేసుకో. నా ప్రభు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. పాడబోతాను. దేవుని పెడతాం. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తివంతుడైన పాపాత్మ. స్తోత్రం. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తివంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తివంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు.
దేవునికి మహిమ కలుగునుగాక. లేచి నిలబడినట్లయితే మనం ఒక పాట పాడుతుండగా దేవుని ఆరాధన చేద్దాం. నిండు మనస్సుతో హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పేరు పెట్టి పిలిచావయ్యా,
పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. భయపడవద్దు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను ప్రతిష్ఠించుచున్నాను. నా సొత్తుగా నేను నిన్ను అంగీకరించున్నాను. అనేకులను దేవుని యొద్దకు నడిపించుటకు నేను నిన్ను నియమించున్నాను. నేను నిన్ను అభిషేకించున్నాను. ఓ బాలాలమ శలదలమ సబలదలమ గ్లోరీ గ్లోరీ శమమలదలమ శబలదలమ కథమహలదలమ జిబ్రహలవర శతవదలమ తరసలమ లమ్ర పొదమ శకల పొదమ మదరమ శకల మదరమ రబబ శంద హసికం రోకమర మదరమ తరలమ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ ఘనత ప్రభావము కలుగుగాక. దయచేసి కూర్చున్నాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఓకే, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతులు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతులు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగేసారు ఈ పరిశుద్ధమైన బంగారు పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో మీ మా కొరకు ఉద్దేశించినటువంటి మాటలను మాకు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ దినదాసురాలను నన్ను మరొక్కసారి సూచాన్ని పరుగు చేసుకొని మా అందరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావం పొందగలరు. నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు నాతో మాట్లాడే ఉద్దేశించిన మాట ఏంటంటే, మీ దుఃఖము సంతోషముగా మారును. ఏంటది? మీ దుఃఖము సంతోషముగా మారబోతుందంట. మీ దుఃఖమంతా ఎలా మారిపోతుంది? సంతోషంగా. అంటే దేవుడు రోజు నాతో మాట చెప్పి పంపించారు, చెప్పమని. మీ దుఃఖ దినములు సమాప్తంలో అవుతున్నాయి. హల్లెలూయా. దేవుడు చెప్పమన్న మాట ఈరోజు ఏమిటి అని అంటే, మీ అందరికి ఒక శుభవార్త, ఒక శుభవచనము. మీ దుఃఖ దినములు సమాప్తం అవుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇంకొకటి, మీ దుఃఖము కాస్త
దిగులు చెందారో, ఏడ్చారో, ప్రలాపించారో, కన్నీరు కార్చారో, ఆ విషయాల్లో మీరు సంతోషంగా ఉండబోతున్నారు అనేది. మీ దుఃఖ దినాలను కొట్టివేసి సంతోషకరమైనటువంటి దినాలను మీరు అనుభవించేటట్టుగా నా దేవుడు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలు మనం చదువుకుంటే ఈరోజు వర్తమానం ఇంకొంచెం క్లియర్గా మీకు అర్థమవుతుందని నేను ఆశపడతా ఉన్నాను. ప్రసంగి 3వ అధ్యాయం 1 నుండి. ప్రతిదానికి సమయం కలదు. చదవండి సార్. ప్రతిదానికి సమయం కలదు. ప్రతిదానికి సమయం కాదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, తెచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానికి, వెలికి వేయుటకు, చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను గొప్పగా వేయుటకు, కౌగులించుటకు, కౌగులించుట మానుటకును, వెదకుటకును, కౌగులించుటకును, దాచుకొనుటకును, పారవేయుటకును, చింపుటకును, చింపుటకును, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకును, దేశించుటకును, యుద్ధము చేయుటకును, సమాధానపడటకు. చాలు. ఈ భాగం అంతట్లో నేను ఒక మాటని జ్ఞాపకం చేస్తాను ఈరోజు వాక్య ధ్యానాన్ని బట్టి. సో ఏది ఎప్పుడు ఎలా జరగాలో దేవుడు కాలాన్ని క్లియర్గా నిర్ణయించి పెట్టాడు. ఏ కాలంలో ఏడవాలో, ఏ కాలంలో మౌనంగా ఉండాలో, ఏ కాలంలో నవ్వాలో, ఏ కాలంలో మాట్లాడాలో, ఏ కాలంలో ద్వేషించబడతామో, ఏ కాలంలో ప్రేమించబడతామో, ఏ కాలంలో దొంగిలించబడతామో, ఏ కాలంలో దోచుకుంటామో, పోగొట్టుకున్నది తెచ్చుకుంటామో, వీటన్నిటికీ దేవుడు కాలములను నిర్ణయించినట్టుగా ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు కూడా దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. అంటే ఏడ్చిన తర్వాత నవ్వాల్సిందే, దుఃఖపడిన తర్వాత నాట్యము చేయాల్సిందే. అంటే సంతోషంగా, ఆనందంగా నాట్యం చేసేటంత నోటి నిండా నవ్వును దేవుడు కలుగ చేస్తాడు. కొన్నిసార్లు మనం ఎన్నో ఆ విషయాలలో దిగులు పడుతూ కొంతకాలం అలాగే విచారిస్తూ కూర్చుంటాం. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం దిగులుగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా మన చుట్టూ ఉన్న పరిస్థితులే కదా, మన జీవితాల్లో చోటు చేసుకున్న పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఏడ్చుటకు, నవ్వుటకు, ఈ మాటలు వింటున్న వారిలో ఏదో ఒక విషయం ఏడ్చుంటారు, కన్నీరు గార్చి ఉంటారు దేవుని సన్నిధిలో, అలాగే ఒంటరిగా కూడా. అయితే దేని నిమిత్తం ఏడ్చారో, దేని నిమిత్తం దేవుని సన్నిధిలో కన్నీరు గార్చారు, ఏ విషయం గురించి అంతగా బాధపడ్డారో దేవుడు చూశాడు, దేవుడు చూశాడు, దేవుడు దృష్టించాడు. అలాగే దుఃఖము, ఎంతో కాలంగా దుఃఖముక్తులుగా ఉండి సంతోషం అనేది ఎరుగని స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏడ్చావు కదా, నువ్వు నవ్వబోతున్నావు, నువ్వు దుఃఖపడ్డావు కదా, నువ్వు నాట్యం చేసేటువంటి స్థితిని
అనుగ్రహించబోతున్నాను. అంటే ఏడవటానికి ఒక కాలం నిర్ణయించబడింది. కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు, కొన్ని పరిస్థితులను మనము తెచ్చి పెట్టుకుంటాం ఏడవటానికి. అలాగే మనం దుఃఖపడటానికి కొన్ని దేవుడు అనుమతించినప్పుడు జరుగుతుంది, కొన్ని మనమే బుద్ధిహీనంగా మన దుఃఖానికి కారణం అయిపోతుంటాం. ఏది ఏమైనా ఇప్పటిదాకా నువ్వు ఏడ్చావు కొన్ని విషయాలలో, నువ్వు దుఃఖపడ్డావు కొన్ని విషయాలలో, అది ఏ విషయమో నీకు తెలుసో తండ్రి దేవుడు చూశాడు. దేవుడి రోజున నీతో మాట్లాడుతున్నమాట, నా ప్రియ బిడ్డ, నువ్వేడ్చిన ఏడ్పుకు నవ్వబోతున్నావు. నువ్వు దుఃఖించావు కదా, నీవు ఎంత దుఃఖించావో దుఃఖించిన దానికంటే ఎగిరి గంతులు వేసి నాట్యమాడేటట్టుగా నేను నీ స్థితిని మార్చివేయబోతున్నాను. అంటే ఈ కాలము నీవు నవ్వే కాలం, ఈ కాలము గంతులేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ సంతోషించే సమయము, నోటి నిండా నవ్వు కలుగ చేసేటువంటి సమయము అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోతుంటే ఇక దుఃఖం ఎక్కడుంటది? దేవుడే నీ దుఃఖ దినాలను క్యాన్సిల్ చేస్తూ ఉంటే, నీ దుఃఖ దినాలన్నిటి దేవుడే కొట్టివేస్తూ ఉంటే ఇక నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే అనుమతించనంటుంటే ఇక నీకు దుఃఖము, ఏడుపు, కన్నీరు ఎట్లా? ఆనందము విత్తబోతున్నావు, నవ్వబోతున్నావు, నోటి నిండా నా దేవుడు నవ్వుని కలిగ చేయబోతున్నాడు. దావీదు భక్తుడు కూడా అంటాడు కదా ఒక సందర్భంలో, గోనె పట్టు ధరించి కన్నీరు కార్చాడు దేవుని సన్నిధిలో ఎన్నో విషయాల గురించి. అయితే ఆయన కన్నీటిని దేవుడు ఏం చేసేసాడంట? నాట్యముగా నా గోనె పట్టని విప్పించి నన్ను సంతోష వస్త్రముతో వస్త్రము ధరింపచేశాడు, నా కన్నీటిని నాట్యముగా దేవుడు మార్చివేశాడు అని. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న నీ కన్నీటిని, ఆ స్థితిని దేవుడు నాట్యముగా మార్చివేయబోతున్నాడు. అయితే దేవుడు యేసయ్య మాట్లాడుతున్న మాట ఏమిటి ఇక్కడ? యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో తన ప్రియ శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడనంటే, ఆయన ఇక వెళ్ళిపోతున్నాను అనేటువంటి విషయాలు, జరగబోతున్న విషయాలు తెలియజేస్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. అయితే యేసయ్య అంటున్నాడు, మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు నేను చెప్పిన విషయాల గురించి, కానీ మీరు సంతోషించేది జరగాల్సి ఉంది, మీరు ఆనందించే విషయం ఒకటి ఉంది. మీ కొరకు ఆనందము నేను విత్తబోతున్నాను, మీ నోటి నిండా నవ్వు కలిగించేయడానికి. మీరు గంతులేస్తూ దేవుని ఆరాధించాలంటే నేను వెళితేనే ఆ కార్యం జరుగుతుంది. ఆ కార్యం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపబడట. చాలాసార్లు చాలా సంఘాలలో చాలా మంది మాట్లాడిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మొత్తం మాట్లాడతారు, పరిశుద్ధాత్మ గురించి అసలు మాట్లాడరు. ఈ కాలం పరిశుద్ధాత్మ కాలం అని నిశ్చయముగా తెలుసుకోవాలి. అయితే యేసుక్రీస్తుని ప్రకటించవద్దు అని కాదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపులోనికి, పరిశుద్ధాత్మకు లోబడుతూ ఆయన అనుభవాలలోనికి రావాలి. ఆయన ఏ అనుభవాల్లోనికి తీసుకొస్తాడంటే క్రీస్తు అనుభవాల్లోనికి, క్రీస్తు పోలికలోనికి తీసుకురావాలి అని అంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాల్సిందే. యేసు ఏమంటున్నాడు? నేను వెళితేనే నీకు బెనిఫిట్. నేను వెళ్తేనే నీకు ప్రయోజనము. నేను పంపబడితేనే ఆయన ఇక్కడ పంపబడతాడు. నేను ఇక్కడి నుంచి ఎత్తబడితేనే, నేను ఆరోహణం అయితేనే, నేను తండ్రి ఎత్తుకు వెళితేనే గొప్ప కార్యము జరుగుతుంది. దాని గురించి ఇక్కడ ప్రస్తావించేసే మాట్లాడుతున్నారు. అయితే మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ
ఫిజికల్గా మనం ఏ పరిస్థితుల గురించైనా మా ఆ యొక్క దుఃఖము గురిగా ఎంతకాలము ఏడుస్తూ ఉండి దిగులుతో చింతాక్రాంతులుగా ఉంటే ఆ పరిస్థితులన్నిటి దేవుడు క్యాన్సిల్ చేసేస్తూ మీరు సంతోషంగా ఉండేటువంటి దినాలను దేవుడు ప్రవేశపెడతాడు. మీ దుఃఖము కాస్త సంతోషంగా దేవుడు మార్చేయబోతున్నాడు. మీ దుఃఖానికి కారణమైన దానిని, మీ అవమానానికి కారణమైన దానిని, మీ నిందలకు కారణమైన వాటిని, మీ ఏడుపుకు కారణమైన వాటిని, మీ బలహీనతలకు కారణమైన వాటిని, మీ భయాలన్నింటికి కారణమైన వాటిని దేవుడు ఏం చేయబోతున్నాడు? వారు మనుషులైనా అవి పరిస్థితులైనా దేవుడు వాటన్నిటిని మార్చివేయబోతున్నాడు. స్పష్టంగా ఈ మాటలు గ్రహించాల్సిందిగా దేవుని పేరు నేను మనవి చేస్తా ఉన్నాను. అలాగే మీ దుఃఖము సంతోషముగా, మీ అవమానము ఘనతగా, మీ కన్నీరు నాట్యముగా, మీ చేదు అనుభవాలు మధురముగా దేవుడు మార్చివేయబోతున్నాడు. మాన అనుభవాల్లో కూడా మీరు నడిచినట్లయితే, చేదు అనుభవాల్లో కూడా మీరు నడిచినట్లయితే, దుఃఖ అనుభవాల్లో కూడా మీరు నడిచినట్లయితే, అవమానకరమైన అనుభవాల్లో కూడా మీరు నడిపించబడినట్లయితే, నా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, ప్రవచనాత్మకమైన మాట, నీ దుఃఖము సంతోషంగా ఇక మారబోతుంది. నీ అవమానం ఇక ఘనతగా మారబోతుంది. నీ కన్నీరు నాట్యముగా మారబోతున్నాయి. నీ నిందలకు ప్రతిగా రెట్టింపు భాగానికి కత్తగా నీవు ఉండబోతున్నావు. ఫైనల్ గా నీ చేదును, నీ మార అనుభవాలన్నిటి మధురమైన అనుభవాలుగా దేవుడు మార్చేయబోతున్నాడు. ఈరోజు రెండు విషయాలను నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నా. కొన్నిసార్లు మన దుఃఖానికి, మన కన్నీటికి, మన ఏడ్పుకు, మన అవమానాలకు, మన నిందలకు, మన మార అనుభవాలకు మనమేమి కారణం కాకపోవచ్చు. దేవుడే స్వయంగా వాటిని అనుమతిస్తాడు. వాటిలో ఉన్న మనము ప్రయాణం చేయాలని. మన ప్రమేయం లేకుండా, మన కారణం లేకుండా, మన దోషం లేకుండా కొన్నిసార్లు ఈ అనుభవాల్లో ఉన్న కూడా దేవుడు నడిపిస్తాడు. దేవుడు నమ్ముకుంటే కష్టాలు రావు. ఈ కహాని నేమొద్దు. ఖచ్చితంగా దేవుడి మార్గాన కొందరిని నడిపిస్తాడు. దాన్నే మనం ఏమంటాం? పరీక్ష అని అంటాం. ఈరోజు ఒకటి పరీక్ష అనుభవము, మరొక శిక్ష అనుభవం గురించి మాట్లాడతాను. ఈ రెండింటికి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వీటికి కారణమైన దుఃఖాన్ని సంతోషంగా వచ్చేయబోతున్నాడు. అయితే ఒక సందర్భంలో ఇశ్రాయేలుని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే వారి ప్రయాణంలో మాన అనుభవాన్ని రుచి చూడాల్సింది. ఐగుప్తులో నుంచి దేవుడు విడిపించాడు. వారు అలా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఒక స్థలానికి రాగానే వారికి మంచిగా దాహం వేసింది. బాగా దాహం వేసింది. వాటర్ అవుతున్నాయి. ఆ దేవుడు మాత్రమే ఉన్నాడు కదా అనుకున్నారు. కానీ దేవుడే ఆ పరిస్థితిలో ఉన్న అనుభవంలో కూడా నడిపించాడు. అయితే చుట్టూ చూశారు. ఒక నీటి కొలను కనిపించింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక చెరువు లాంటిది కనిపించింది. వాటర్ ఉంటే వాళ్ళు చూశారు. దాహమైనప్పుడు వాటర్ కనిపిస్తే ఎలా ఉంటుందో మన ఫీలింగ్? ఒక్క వాటర్ బాటిల్ లేదా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే సంతోషం రాదు ఆ టైంలో. దాహం పోతే కుండలు తీసుకొచ్చి ఇచ్చిన ఏం ప్రయోజనం? దాహం అవుతున్న వారికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే అవి సంతోషంగా స్వీకరిస్తాడు, ఆనందంగా కదా. అటు రీతిగా వీళ్ళకి వాటర్ కనిపించాయి. హృదయంలో సంతోషం వేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోయి ఆ మంచినీళ్ళు అలా టేస్ట్ చేశారు. తాగడానికి ప్రయత్నం చేశారు. నోట్లో పోసుకున్నారు. అవి ప్రయత్నం చేశారు తాగుటకు. అయితే ఆ నీరు ఎలా అనిపించాయంట? ఆ దాహంతో ఉన్న వాళ్ళకి, ఆ తప్పికతో
7 వరకు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేరినవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఇక్కడ దేవుడు చేసినటువంటి మరొక అద్భుతం మనుషులెవ్వరూ చేయలేరు, దేవుడు మాత్రమే చేయగలిగాడు. దేవుడు ఒక్కసారి తను ఏర్పాటు చేసుకున్న బిడ్డలను పరీక్షించాడా? పరీక్షించిన తదుపరి వారికి ఇచ్చే అనుభవం ఇలాగే ఉంటుంది. దేవుడు నిన్ను ఏ విషయంలో పరీక్షిస్తున్నాడో, ఏ విషయంలో దేవుడు పరీక్షించుకుని బట్టి దుఃఖపడుతున్నావో, అబ్బా ఆ విషయంలో నువ్వు నాట్యం వేసేటంతగా మధురంగా నీ జీవితాన్ని మార్చివేస్తాడు, ఆ పరిస్థితిని మార్చివేస్తాడు అని గమనించాలి. దేవుడు పరీక్షిస్తే పరీక్ష తదుపరి ఈ అద్భుతము పరీక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ అనుభవించాల్సిందే. ఆ రోజు ఇశ్రాయేలు మాత్రమే కాదు. మాకు ఒకసారి ఒక సమస్య ఎదురైంది. మేముంటున్న దగ్గర ఒకసారి ఏం జరిగిందనంటే వాటర్ ప్రాబ్లం వచ్చేసింది. ఎట్లా వచ్చిన వాటర్ ప్రాబ్లం అంటే దాదాపు 5 రోజులు నీళ్ళు లేవు. 5 రోజులు నీళ్ళు లేవు. ఆ టైంలో పరిస్థితి చాలా కఠినంగా ఉంది. అయితే దేవుడు మాట్లాడాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎన్ని రోజులో తెలియదు, కానీ మాకు తెలియదు ఎన్ని రోజులు పరీక్షిస్తున్నారో. దాదాపు 5 రోజులు వెయిట్ చేశాం. దేవుడు మాట్లాడారు కదా, ఏదో అద్భుతం చేయబోతున్నాడు. కనీసం నీళ్ళ విషయంలో కూడా ఇంత పరీక్షిస్తున్నాడా? నీళ్ళ విషయంలో కూడా దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడా అనిపించింది. కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు కనుక ఏదో చేయబోతున్నాడు అని మాకు అర్థమైంది. ఆ సమయంలో దేవుడి మీద భారం వేసిన తర్వాత అప్పటిదాకా వాటర్ విషయంలో మాకు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నది. ఆ 5 రోజుల తర్వాత మాకు వాటర్ సమస్య లేకుండా పర్మినెంట్గా ధారలుగా జీవజల నది ప్రవహించేటటువంటి విధంగా గవర్నమెంట్ వారు మాకు ఈజీగా ఆ పైప్ లైన్, ఒక మంచి పైప్ లైన్ వేశారు. మేము అక్కడ ఏం ఖర్చు పెట్టింది కూడా లేదు. ఇది చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ పరీక్షించబడే వాళ్ళకి వాటర్ అంటే ఎంత కఠిన విషయం ఈ రోజుల్లో కూడా. కానీ దేవుడు తన బిడ్డలను ఏ విషయంలోనైనా పరీక్షించడానికి ఇష్టపడతాడు. అది హృదయం తెలుసుకోవడానికి. ఒక్కసారి దేవుడిని పరీక్షిస్తున్నాడులే అని అర్థమైన తర్వాత మౌనంగా దేవుడికి అప్పగించుకున్నావు అనుకో, ఏ విషయంలో పరీక్షించబడుతున్నావు. నేను వాటర్ అని చెప్పాను, నీ జీవితంలో దేని నిమిత్తం పరీక్షించబడుతున్నావో అదే విషయంలో ఇక ఎలా ఉంటుందంటే మధురాతి మధురంగా దేవుడు మనకి చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దప్పికతో దాహంతో ఉన్నప్పుడు పరుగులెత్తుకుంటే వాటర్ తాగడానికి ప్రయత్నం చేస్తే, అయ్యో అసలే దాహంతో ఉన్న వాళ్ళకి ఎంతో నిరాశ ఎదురైపోయింది. చేదైపోయి వాటర్ నీకు తాగలేదు, ఆ దప్పిక తీరటం లేదు. ఆ సనుకోవటం మొదలు పెట్టారు దేవుడి మీద. మోషే సందర్భంలో దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతం చేశాడు. ఎలా చేశాడు ఈ అద్భుతం అనేది ఇక్కడ చూడాలి. ఇక్కడ ఒక మర్మాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహిస్తే, ఇప్పుడు మీరు ఒకవేళ ఏ అనుభవం పరీక్షించబడుతున్నారో ఆ పరీక్షను కూడా సంతోషముగా పరీక్షను కూడా దేవుడు స్తుతించగలుగుతారు. మోషే దేవుడికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు చెప్పిన ఒక సింపుల్ ఆన్సర్ అక్కడ సమాధానం ఇచ్చాడు. ఏమిటి అని అంటే, ఆ చేదైనటువంటి వాటర్ ఎక్కడైతే
ఏమన్నాడు దేవుడు? అవునా చేదుగా ఉన్నాయా అని చెప్పి ఆయన ఏదో మాట పెరగటం కాదు, కానీ మీరు ఇక్కడికి వస్తారని తెలిసే ముందుగానే విత్తనం వేసి చెట్టు కూడా కొనిపించాను నా బాబు మీకోసం. ఏమి లేదు, అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కొమ్మ నరికి నీళ్ళలో వేయండి, దట్స్ ఆల్. అంటే ఆ చేదేని నీరు మధురంగా మార్చబడటానికి దేవుడు ముందే చెట్టును అక్కడ వారి కొరకు సిద్ధపరిచేశాడు. దేవుడు ఏదైనా మనకి ఇవ్వాలి అని అనుకుంటే, అబ్బో ఈ లోపల మన తల్లిదండ్రులాగా కొన్ని రోజులు ఆగండి నాకు సాధ్యం కాదని చెప్పడానికి లేదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవన్నీ ఎప్పుడు సిద్ధపరిచాడు? ముందే సిద్ధపరిచేశాడు. కానీ సమయం వచ్చాకే ఇస్తాడు. సమయం కొంతమందికి అవసరం ఉండదు. ఓ ఇప్పుడే జరిగిపోవాలి, తొందరపడే వాళ్ళందరూ గుట్లో పడిపోతారు, తొందరపడే వాళ్ళందరూ గుట్లో పడిపోతారు. కానీ దేవుడు తొందర పెట్టాడు. ఈ ఆశీర్వాదాల విషయంలో ఏం చేస్తాడు అని అంటే, కాలముని నిర్ణయించి ఆ కాలములోనే ఆయన సిద్ధపరిచినవి తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ఆయన సిద్ధపరిచి ఇచ్చిన వాటి ద్వారా వాళ్ళు మధురమైన అనుభూతులను అనుభవించగలుగుతారు. దేవుడు ఇచ్చేటువంటి మధురానుభవాలు వేరు, మనము మన సొంతంగా తెచ్చుకునేటువంటి అనుభవాలు వేరుగా ఉంటాయి. ఏం జరిగినదే వారు అక్కడికి వస్తారు, ఆ వాటర్ చేదేనే నీరు, వారు అంత దప్పికతో ఉంటారని తెలిసే ముందుగానే ఆ నీటిని తీపిగా మార్చగలగటానికి ఒక చెట్టును అక్కడ దేవుడే నాటి ఉంచాడు. ఎన్ని రోజులకు వాళ్ళు అక్కడికి వస్తారో ఈ ప్రయత్నం అంతా ముందే చేశాడు. విత్తనమే వేశాడో లేదా చెట్టే నాటాడో ఏం చేశాడో కానీ చెట్టు కొమ్మ నరికి నీళ్ళల్లో వేయగలగటానికి ఎంత చెట్టు కావాలో ఏది కావాలో ఆ సమయానికి దాన్ని కంప్లీట్గా సిద్ధపరిచేసేసాడు. నువ్వు దేని గురించి ఏడుస్తున్నావో, దేని గురించి అవమానించబడుతున్నావో, దేని నిమిత్తము నిందించబడుతున్నావో అది ఆల్రెడీ ఆ విషయంలో నీకు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. నా కోసమైతే నేను ఎక్కడెక్కడ తప్పుపడ్డానో, ఎక్కడెక్కడ అవమానించబడ్డానో, ఎక్కడెక్కడ నిందించబడ్డానో నా దేవుడు ఆ ప్రతి స్థలంలో ప్రతి విషయంలో నా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అది సిద్ధపరచబడి ఉన్నది. దానిని నేను తీసుకోవడానికి నా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు. ఆ సిద్ధపరచబడ్డది అబ్బా మనం ఎంత సంపాదించినా తెచ్చుకునే దానిలా ఉండదు. శ్రేష్టమైనది, మధురమైనది. ఈ దూరదృష్టి ఒక క్రైస్తవునికి ఉండాలి, ఈ దూరదృష్టి ఒక ఆత్మీయునికి ఉండాలి. ఈ దూరదృష్టి ఎవరికి ఉండాలి? యేసయ్యని కలిగిన వాళ్ళకి ఉండాలి. షార్ట్ టెంపరు, షార్ట్ సైట్, ఇప్పుడే జరిగిపోవాలి, ఇంకా ఏంటి ఎంత టైం పడుతుంది, ఇప్పుడే అయిపోవాలి. దూరం ఉంటాయి చూడు. గ్రద్ద చూడండి, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది తనకి ఏది అవసరమో దాన్ని క్యాచ్ చేస్తుంది. అందుకే గ్రద్ద పక్షిరాజును ఒక నిజమైన ఆత్మీయునికి సాదృశ్యంగా దేవుడు పెట్టేశాడు. ఆత్మీయుడు క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడు అంటే తెలిసిన వారు ఖచ్చితంగా దూరదృష్టి కలిగి ఉండాల్సిందే. దేవుడు సిద్ధపరిచినవి చూడగలిగిన దృష్టి, దేవుడు సిద్ధపరిచినవి చూడగలిగిన ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండాలి. అవి చూడలేకపోతే నువ్వు అసలు వేస్ట్ అన్నమాట. ఇప్పుడే నీ 10 సంవత్సరాల తర్వాత ఏమి దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడో నువ్వు ఇప్పుడే చూడగలగాలి. అబ్బా అన్నాళ్ళు బతుకుతామో లేదని అంటారు. ఎందుకు బతుకుతారు, కానీ సిద్ధపరిచిన వెతకకుండా వారి సొంతమైన వెతికినప్పుడు ఏం చేస్తారు? 10 సంవత్సరాలకి ఉండబడిపోతాయి. కానీ దేవుడు సిద్ధపరిచిన వాటిని ఇప్పుడే చూడగలిగారా? వాటిని మీద దృష్టి పెట్టి నిరీక్షించగలిగారా? అప్పటిదాకా నువ్వు బ్రతుకుతావు. అవి పొందుకునేటప్పుడు సంతోషంగా నువ్వు వాటిని స్వీకరిస్తావు. దానిని బట్టి నువ్వు సాక్షిగా కూడా ఉండగలుగుతావు. ఇక్కడ వీళ్ళకి చేదు అనుభవం ఎదురైందని తెలిసే, వారు తట్టుకోలేదని తెలిసే ఆ చేదైన నీటిని మధురంగా మార్చడానికి చెట్టుని ముందుగానే సిద్ధపరిచాడు నా తండ్రి. వెంటనే మోషే ఆ చెట్టు ఆ కొమ్మ తీసుకుని వచ్చి ఆ చేదైన నీరు కలిగిన పొలంలో వేసినప్పుడు
ఏమైపోయింది వెంటనే? ఎలా మార్చబడిపోయాయి? వాళ్ళు చేదు నీరే తాగారా, లేదా అక్కడే దాహంతో చచ్చారా, లేదా అలాగే ప్రేమ ఆగిపోయినా? నో, వాళ్ళకి వాగ్దానం చేసి వారిని నడిపించాడు ఇక్కడ దాకా. అయితే వారిని పరీక్షించదలిచారు. పరీక్షించినప్పుడు వాళ్లకు శ్రేష్టమైనది ఇస్తాడు కనుక, తన మహిమను మన ఎదుట కనపరుచుకోవాలనుకున్నాడు కనుక, నేను మీతోనే ఉన్నాను అని చెప్పడానికి దేవుడు అక్కడ అద్భుతం చేసేసాడు. అటు రీతిగా మీ దుఃఖ దినములన్నింటినీ దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ఒక మధురమైన అనుభవంలో ఉన్న మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీ కొరకు ఎప్పుడో సిద్ధపరిచినటువంటి వాటిని దేవుడు మీ సొంతం చేస్తున్నాడు. వాటి గురించి ఎప్పుడా 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 అని ఏడ్చేవేమో, నీ అవసరాల కోసం ఏడ్చేవేమో, నీ సమస్యల కోసం ఏడ్చేవేమో, దేవుడి వాగ్దానాల కోసం ఏడ్చేవేమో, కానీ ఆ నిబంధన చేసిన వాడు మరిచిపోయేవాడు కాదు. వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు కనుక ఏ విషయంలో దుఃఖపడ్డావో, ఏ విషయంలో ఏడ్చావో, నీ కొరకు వాటిని సిద్ధంగానే ఉంచాడు. వాటిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ అనుభవం ఎలా ఉండబోతుందంటే నువ్వు ఎగిరి గంతులేసేటట్టుగా ఉండబోతుంది. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, ఇశ్రాయేలు వాళ్ళు ఏ తప్పు చేయలేదు. దేవుడు నడిపించే మార్గం నడుస్తున్నారు. కావాలని దేవుడు పరీక్షించాడు, కావాలని చేదు అనుభవంలో నడిపించాడు, దాహమయ్యేటట్టుగా చేశాడు, అక్కడ చేదు వాటలు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలరో ఆయన తెలుసు కనుక వెంటనే వారి ఎదుట ఉన్న చేదుని మధురంగా దేవుడు మార్చివేశాడు. మారాను మధురముగా దేవుడు మార్చివేశాడు. నీ మారానుభవాలను మధురముగా దేవుడు మార్చివేయబోతున్నాడు. రీతిగా హల్లెలూయా. ఇది దేవుడు పరీక్షించిన తదుపరి దేవుడు ఇచ్చేటువంటి అనుభవాలు. రెండవ అంశాన్ని కూడా నేను చెప్తాను. రెండవ భాగంలో నుంచి దేవుడు మీ దుఃఖాన్ని ఎలా సంతోషంగా మార్చబోతున్నాడనే విషయము. ఏమిటి ఆ విషయం అంటే, కొన్నిసార్లు మన బుద్ధిహీనతను బట్టి, మన తొందరపాటును బట్టి, మన భక్తిహీనతను బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి ఆ దేవుని మార్గంలో నుంచి తొలగించబడినప్పుడు కూడా ఏం చేస్తాడు దేవుడు? ఒక ముట్టికాయ లాంటిది చేస్తాడు, శిక్ష అనుమతిస్తాడు. అయితే ఆ శిక్ష దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడు అనుమతించాడని తెలిసిన తర్వాత
అయితే మరి నయోమి ఏ నిర్ణయం తీసుకుందో, తన భర్త నిర్ణయానికి కట్టుబడి మోయాబు వెళ్ళిందో నాకైతే తెలియదు. కానీ ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు కుటుంబం గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. కొన్నిసార్లు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, భార్య భర్తకు లోబడాలి. ఇంకా ఒక పదం ఉంది, అన్ని విషయాల్లో లోబడాలి. అన్ని విషయాల్లో లోబడాలి అంటే ఈ వాక్యాన్ని కొంతమంది భక్తులు ఎలా తీసుకుంటారు? అన్ని విషయాలు అనగానే వారి బుద్ధిహీనమైన నిర్ణయాలు కూడా కలిపేసుకొని నాకు లోబడాల్సిందే అని అంటారు. అప్పుడు ఆ భర్తలు ఎవరు? బుద్ధిహీనులైన భర్తలు కాదా? మూర్ఖులైన మూఢులైన భర్తలు కాదా? కానీ వాక్యం తెలియజేస్తుంది, వాక్యానికి వ్యతిరేకముగా భార్య అయినా భర్త అయినా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని చెప్తే, ఆ నిర్ణయం వల్ల ఆత్మీయతను కోల్పోవాల్సి వస్తే, ఆ నిర్ణయం వల్ల దేవుడికి దూరం అవ్వాల్సి వస్తే ఏం చేయాలి? ఆ నిర్ణయాలకు కట్టుబడకూడదు. అయితే కొంచెం సమయమైనా తీసుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కాచి తన భర్త తన నిర్ణయం మార్చుకునేటట్టుగా మొరపెట్టాలి విశ్వాసైన స్త్రీ. రెండవదిగా, ఇక లేదు చావరేవని అన్నాడు అని అంటే దేవునికి మాత్రము దూరం అయ్యే పరిస్థితి వస్తే ఆ కట్టడలు నియమాలకు లోపడాల్సిన పని లేనే లేదు అని ఈ రోజున స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ భర్తలనే చెప్తున్నానంటే భర్తలకని కాదు, భార్యలు కూడా. కొన్నిసార్లు భార్యల పెత్తనమే ఉంటుంది కదా ఇళ్లలో, నిజమే. భార్యల పెత్తనమే ఉంటుంది. ఆ భార్యలు విశ్వాసులైతే తన భర్తను లేదా బిడ్డలను, కుటుంబాన్ని దేవుడి మార్గంలో నడిపించడానికి ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా పర్వాలేదు, కానీ దేవునికి దూరమయ్యేటట్టుగా పెత్తనం చేసి వాళ్ళ నిర్ణయాలకు లోపడాలి భర్తల కుటుంబం అంతా అంటే మాత్రము అది బుద్ధిహీనమైనటువంటి పరిస్థితే. అప్పుడు భర్తలు కూడా ఏం చేయాలి? వీళ్ళు బలహీనమైన ఘట్టము అని ఎంచి, వీళ్ళు బలహీనులే అని ఏం చేయాలి? తెలివిగా వాక్యానుసారం ఏదో సమయం తీసుకొని మరి వాక్యానుసారం తన భార్యను నడిపించడానికి ప్రయత్నం చేయాలి. లేదా తన భార్య మొత్తంగా వెళ్తున్న ఆ పద్ధతి మార్చుకునేటట్టుగా దేవుడిలో కన్నీరు కార్చాలంటే అది ఏ పరిస్థితి అయినా లేదు. ఏం చేసేది నేనేం చేయలేను, ఆయన అన్నాడు నేను చేశాను, ఆ మంది నేను చేశాను అని అంటే నయోమి దాకా మారిపోతుంది పరిస్థితి. ఒకవేళ నయోమి విశ్వాసిగా ఉండి ఎందుకు లేనన్నాము, తన భర్త ఏముంది ఇక్కడ ఇంకా భక్తి ఏంది వెళ్దాంపా అని అన్నాడేమో, ఖండించకుండా అంతా సర్దుకొని కుటుంబంతో వెళ్ళిపోయి తన ఎవరి బిడ్డను తీసుకొని అయితే అక్కడికి వెళ్ళారు. అందుకని విశ్వాసులతోనే సహవాసం చేయాలి. సహవాసము ఆత్మీయులతోనే సహవాసము చేయాలి. పరిశుద్ధులతోనే సహవాసము చేయాలి. లేకపోతే పరిస్థితులు ఇలా తారుమారైపోతాయి. ఏం జరిగింది? అందరూ వెళ్ళారు కదా, ఇక్కడ ఉన్నప్పుడు చక్కగా ఉన్నది కుటుంబం, సమృద్ధిగా ఉంది కుటుంబం, అంతేకాదు నిండుగా ఉంది కుటుంబం, భార్య భర్త ఇద్దరు బిడ్డలు వారసులు. అయితే మోయాబు వెళ్ళిన తర్వాత కొంత సమయానికి ఏమైపోయింది? కొంతకాలానికి తన భర్తను కోల్పోయి పెళ్లి చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వల్ల వీళ్ళేం చేసింది? ఇద్దరు కొడుకులకి మోయాబు స్త్రీలనే పెళ్లి చేసింది. ఇద్దరు భార్య భర్తలు కలిసి అక్కడున్న వాళ్ళకే చేసేసారు. ఇక్కడ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రూత్ మ్యాటర్ వచ్చినప్పుడు తన ప్రణాళిక గురించి మాట్లాడినప్పుడు ఏదో మనం మాట్లాడుకుంటాం. ఈ రోజున సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. అబ్రహాము తెలుసు కదా, అబ్రహామును దేవుడు అన్నిలో నుంచి వేరుపరిచి తీసుకొని వస్తే లోబడి ప్రయాణం చేస్తున్నాడు కదా. నీ బంధువులను అన్నిటిని విడిచిపెట్టి రమ్మంటే అందరిని విడిచిపెట్టి వచ్చాడు. అయితే ఒక మంచి గుణలక్షణం చూడండి. తన బిడ్డ ఇస్సాకు పెద్దవాడైన తర్వాత వివాహం చేసేటప్పుడు ఏ అన్యులను లేదా తాను ప్రస్తుతం నివసిస్తున్న దేశస్తులను ఒక
భార్య తన బిడ్డకు వివాహ సమయం వచ్చినప్పుడు ఏం చెప్పాడు? తన దగ్గర ఉన్నటువంటి ఎవరు దాసునితో, ఎలియాజరుతో ఏం చెప్పాడు? అదిగో మా ఊరుంది, మా ఊరెళ్ళి అక్కడ అమ్మాయినే తీసుకొని రా, నా దేవుడు అక్కడ ఒక అమ్మాయిని సిద్ధపరిచాడు, మా వాళ్ళ అమ్మాయిని తీసుకొని రా అని చెప్పాడు. ఇక్కడ నయోమి తన భర్త ఏం చేశారు? మోయాబు ప్రాంతానికి వెళ్ళి ఇక బెత్లెహేము సంగతి మర్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి మోయాబు స్త్రీల నుంచి పెళ్లి చేసేసారు. అయితే ఏం జరిగింది? శిక్ష, పరీక్ష కాదు, శిక్ష వచ్చేసింది. శిక్షని దేవుడు అనుమతించాడు, శాపాన్ని దేవుడు అనుమతించాడు. ఎలా? తన భర్తను కోల్పోయింది, తన బిడ్డలందరినీ కోల్పోయింది, సమస్తము కోల్పోయి 3 బాట స్థితిలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఈ పదం రైట్. ఎందుకంటే తనే తిరిగి వచ్చిన తర్వాత వచ్చిన జనాలతో మాట్లాడుతుంది కదా, నేను సమృద్ధి గలదానినే వెళ్ళాను, ఏమీ లేదన్న దిక్కుమాల దరిద్రాలగా ఇక్కడికి తిరిగి వచ్చాను. మళ్ళా తిరిగి ఎక్కడికి రావాల్సి వచ్చిందమ్మా? బెత్లెహేమే తిరిగి రావాల్సి వచ్చింది. ఎప్పుడు తిరిగి వచ్చింది? మరలా దేవుడు బెత్లెహేమును దర్శించాలని తెలుసుకొని వచ్చింది. ఇక్కడే ఉంటే ఇదంతా అనుభవించేది. ఆమె చూసుకోలేదా? ఇది ఏం జరిగింది అంటే శిక్ష వచ్చేసింది. ముగ్గురిని కోల్పోయింది, ఒంటరిని అయిపోయింది, తన కోడళ్ళు కూడా ఒంటరి వాళ్ళు అయిపోయారు. అయితే ఇక్కడ మీకు ఒక వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాను. ఆమె పేరేంటి? నయోమి. నయోమి అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే తీపి, మధురము, నవ్వు అని అర్థం, సంతోషము అని అర్థం. ఈ మాటలన్నీ మనం చెప్పుకోవచ్చు. సంతోషము, తీపి అని అర్థము, నవ్వు అని అర్థము నయోమి అని అంటే. అయితే బెత్లెహేములో ఉన్నంత కాలం నవ్వుతూనే ఉంది తన కుటుంబంతో. మోయాబు వెళ్ళిన తర్వాత దుఃఖపు కిరాలుగా మారిపోయింది. అందుకని తిరిగి వచ్చాక రూతు గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో అందరితో అంటుంది, నేను సమృద్ధి గలదానినే ఏమి లేదానిగా వచ్చాను, ఇప్పుడు నేను దుఃఖముతో ఉన్నాను, సర్వశక్తిమంతుడు నాకు దుఃఖాన్ని కలుగ చేశాడు, నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అన్నది. అంతా చేసేసింది ఆమె బుద్ధిహీనంగా. ఆనాడేమో ఆదాము భార్య ఎవరు? అవ్వమ్మ పండు తినేసి తీసుకొచ్చిస్తే గుడగుడ తినేసేసాడు మన తాత. ఓమాయ్ ఇది తినొద్దు అంటున్నాడు, నువ్వు తింటే తిన్నావు, నేను తిన్నాను అలా. ఇద్దరు కలిసి పాపం చేద్దాంలే, నింపేస్తే ఇద్దరు కలిసి పోదాం. కొన్నిసార్లు భర్త పాపం చేయటం కాదు, భార్య కూడా పాపంలో పాల్గొనేస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు. భార్య పాపం చేయటం కాదు, భార్య అవిధేయురాలు ఉండటం కాదు, భర్త కూడా అవిధేయులు వచ్చేటట్టుగా ఆ భార్య చేసేస్తుంది, ఆ భర్త చేసేస్తున్నాడు. ఆ బిడ్డల్ని తల్లిదండ్రులు ఆ అవిధేయులుగా దేవునికి దూరం అయ్యేటట్టుగా వీళ్ళే చేస్తున్నారు. వీళ్ళు అవిధేయులుగా ఉంటూ అప్పుడు కుటుంబం ఏమైపోతుంది? శాపగ్రస్తమైన స్థితిలోనికి వచ్చేస్తుంది. అయితే నయోమి మీదకి వచ్చినది శిక్ష, పరీక్షించిన దేవుడు. కొన్నిసార్లు నేను దేవుడు నా దగ్గర పంపించిన బిడ్డలతో చెప్తుంటాను, అమ్మా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడే, పరీక్షిస్తున్నాడనంటే నువ్వెంత భాగ్యవంతురావో, కాస్త యోగులాగా సహించు అని చెప్తాను. మరి కొంతమందిని దేవుడు మాట్లాడమన్నప్పుడు, అమ్మా ఓ బాబు దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, ఇది శిక్ష అని చెప్తే, నేను కొంతమందికి శిక్ష అని చెప్తే ఆ శిక్ష అని చెప్పిన వాళ్ళకి వేరే వాళ్ళు ఆత్మీయులను కూడా చెప్తున్నారు, నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడే. దేవుడు ఒక సత్యాన్ని బయలుపరుస్తుంటే వెంటనే అపవాది ఏం చేస్తాడో చెప్పడా, దాన్ని అసత్యంలో కూడా మార్చివేస్తా ఉంటాడు. ఏది శిక్ష, ఏది పరీక్ష, ఏది పరీక్ష, ఏది శిక్ష గుర్తించకపోతే భక్తే వేస్ట్. ఇక్కడ అయితే నయోమి బుద్ధి తెచ్చుకుంది, అయ్యో నేను బెత్లెహేము నుంచి వచ్చాను, అంతా కోల్పోయాను, నాకు దుఃఖమే మిగిలింది, నేను మోడుబారిపోయాను అనుకున్న తర్వాత ఏం జరిగింది? మరలా బెత్లెహేమును దర్శించాను. ఈమె ఎప్పుడైతే ఇట్లా రియలైజ్ అయిందో నేను చేసినది తప్పే,
అయ్యో నాకు ఏమి లేదు అని నిరాశలోకి వచ్చేసిన తర్వాత, అలాగే దుఃఖంతో ఉంటూ ఉన్నాక, అలాగే చేదు అనుభవంలో ఉంటా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు కదా, నయోమి అని సంతోషకరమైన పేరు పెట్టాడు కదా. ఆ దీన దుర్దశలో ఉన్న నయోమిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా ఆమెను దర్శించాడు. బెత్లెహేముకు తిరిగి వచ్చేటట్టుగా ఆమెకు కబురు పంపాడు. ఆమెను బెత్లెహేముకు తీసుకొని వచ్చాడు. కోల్పోయినంతా మరలా నయోమికి ఇచ్చి తన వృద్ధాప్యంలో మనవ సంతానంతో సంతోషంగా ఉండేటట్లుగా దేవుడు తన మారా అనుభవాలను మధురాతి మధురంగా మార్చివేశాడు. ఇక్కడ గమనించండి, దేవుడు పరీక్షించిన తర్వాత దేని నిమిత్తం పరీక్షించబడి దుఃఖముతో కూలిపోయావో ఆ విషయంలో నేను రిస్టోర్ చేసి, ఆ విషయంలో నీ చేతుని, నీ దుఃఖాన్ని దేవుడు మధురముగా, సంతోషముగా, నాట్యముగా మార్చివేస్తాడు. అట్ ద సేమ్ టైం ఒకవేళ బుద్ధిహీనంగా ఉండి దేవునికి అవిధేయులమై దేవుని చేత శిక్షించబడి కొన్నిటిని కోల్పోతే, ఆ విషయంలో నువ్వు దుఃఖముతో ఉంటే ఎంతకాలమో, ఈ రోజున దేవుని దగ్గరికి తిరిగి వస్తే, మరలా దేవుని ఒడిలోకి వస్తే, నీ అవిధేయతను దేవుని దగ్గర ఒప్పుకుంటే, ఆ తప్పిపోయిన కుమారుల తండ్రి దగ్గర తిరిగి వస్తే, నేను బుద్ధి లేని వాడను, నేను బుద్ధి లేని దానను, నా దుఃఖానికి కారణము నేనే, నా దుఃఖానికి కారణం అవిధేయత, నా దుఃఖానికి కారణం ఈ పాపము, ఈ శాపానికి కారణము నేనే అని గ్రహించుకుని దేవుని తట్టు నయోమి ఎలాగైతే తిరిగి బెత్లెహేముకు వచ్చిందో, మీరు గనక దేవుని సన్నిధికి తిరిగి వస్తే, దేవుని తట్టు తిరగగలిగితే, దేవుని చిత్తానికి మీరు అప్పగించుకోగలిగితే, నీలో ఉన్నటువంటి లోక కార్యాలను విడిచిపెట్టగలిగితే, దేవుడు తిరిగి నీ దుఃఖమంతా తీసివేసి, నీ ఏ విషయంలో దుఃఖపడ్డావో, ఏమేమి కోల్పోయావో అవన్నీ మళ్ళా తిరిగి ఇచ్చినప్పుడు నీ నోటి నిండా నవ్వును దేవుడు కలిగజేయబోతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి అంతగా తిరిగి వచ్చాక ఎంత సంతోషాన్ని ఆ తండ్రి అతనికి కలుగు చేశాడు. తప్పుడు గుర్తు చేసుకోకుండా ఎంత చక్కగా తనకి ఆహ్వానం పలికాడు, ఎంతగా ఘనపరిచాడు. కన్నీరు ఉందా అక్కడ? అసలు సంతోషము, మధురమైనటువంటి అనుభవాలు, పండుగ జరిపించాడు. నా కొడుకు నా తట్టు తిరిగాడు, నా దగ్గరికి వచ్చాడని ఉత్సవాలు చేశాడు. నయోమి బెత్లెహేము వచ్చాక దేవుడు సంతోషించాడు. నా బిడ్డ అంతా కోల్పోయి వచ్చింది, ఏదో తెలుసో తెలియకో వచ్చిందిలే, చేసిందిలే. అయితే నేను మరలా అన్ని సంవత్సరాలు కోల్పోయి వేదన చెందిన వేదనంతా కూడా, ఆ దుఃఖమంతా కూడా, అవమానం అంతా కూడా, ఆ నిందలకు సంబంధించిన పరిస్థితులన్నీ నేను మరలా నా బిడ్డకు మార్చివేసి గతపు అనుభవాలు గుర్తు చేసుకోనట్టుగా, గతాన్ని ఆమె మర్చిపోయేటట్టుగా, ఆమె దుఃఖ దినాలన్నీ సమాప్తం చేసేస్తాను అని ఒక గొప్ప వ్యక్తితో రూతుకి వివాహం చేసి, రూతు ద్వారా బిడ్డలను కలిగినప్పుడు ఆ బిడ్డలు నయోమి ఒడిలో ఆడుకుంటూ ఉంటుంటే, తన భర్త, తన కుమారులు లేని లోటు ఆ వృద్ధాప్యంలో దేవుడు తీరుస్తుంటే, ఆ మధురమైన అనుభవాలలో కూడా ఆమె నడిపించబడి మంచి వృద్ధాప్యం కలిగినటువంటి స్త్రీగా దేవుని సన్నిధి కొనిపోయింది. దుఃఖంలోనే ఆమె ఉంచలేదుగా. అందుకే మన దేవుడు మంచి దేవుడు, అందుకే మన దేవుడు జాలి కలిగిన దేవుడు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడేమో. పరీక్షించినప్పుడు దుఃఖము కలగవచ్చు, పరీక్షించినప్పుడు కొన్ని కోల్పోవచ్చు యోగులాగా. కానీ దేవుడు దాన్ని రిస్టోర్ చేసినప్పుడు రెండంతరం ఇవ్వటం కొరకు పరీక్షిస్తాడు అనేది నేర్చుకోవాలి. ఒకవేళ బుద్ధిహీనంగా నువ్వు దుఃఖపడటానికి కారణమైపోతుంటే, నీ దుఃఖానికి నీవే కారణమైతే, నీ బలహీనతకు నీవే కారణమైతే, నీ శాపానికి నీవే కారణమైతే, నీవే నీ కుటుంబానికి శాపంగా నీ బుద్ధిహీనతను బట్టి మారిపోతే కనుక దేవుని తట్టు తిరిగితే ఆ శిక్షను కూడా కొట్టివేసి, మరలా నీ కోల్పోయి ఇచ్చి, నీ దుఃఖ దినములన్నీ కొట్టివేసి, ఆ దుఃఖానికి కారణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆ చేతులు మధురముగా, ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చి దేవుడు నిన్ను నోటి నిండా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. చివరగా ఒక రెండు ముఖ్యమైన మాటలు చెప్పేసి ముగిచ్చేస్తాను. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కావాలి ఈరోజు చెప్పబడ్డ వాక్యం అంతా అంటే, ఎప్పుడు మీ దుఃఖము
కొన్ని విషయాలు దేవుడు నీతో చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చినప్పుడు ఈ అనుభవాన్ని సాక్ష్య రూపంలో చెప్పగలుగుతావు. అంతేకాదు, నువ్వు ఎదురు చూసిన కార్యం నీ జీవితంలో చేసినప్పుడు నీ దుఃఖమంతా ఆ కార్యముతో తొలగిపోయి దుఃఖమంతా కొట్టివేయబడి ఒక్కసారిగా దుఃఖానికి మించిన సంతోషాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అంతేకాదు, స్థిరత్వం లేకుండా ఇప్పుడు దాకా ఉంటే దేవుడు నిన్ను స్థిరపరిచినప్పుడు ఏ విషయంలో స్థిరపడాలి అనుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు కార్యం చేసి నిన్ను స్థిరపరిచినప్పుడు, స్థిరపరుస్తానే వాగ్దానం చేశాను కదా, నిబంధన ఉన్నది కదా, కార్యాలు అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తాను అన్నానంటే వాటిని బట్టి నిరీక్షించగలుగుతామే కానీ కార్యం జరిగినప్పుడు ఉండేటువంటి నోటి నిండా నవ్వు మాత్రం ఉండదు. ఇది స్పష్టం. కానీ ఎదురు చూసి దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. నీ కొరకు నువ్వు ఎదురు చూసిన ద్వారాలు, దేవుడు నీకు సిద్ధపరిచిన ద్వారాలు తెరిచినప్పుడు ఆ విషయంలో దుఃఖపడినంతా కూడా సడన్గా మాయమైపోయి నీవు నోటి నిండా నవ్వు కలిగిన దానిగా కనిపిస్తావు. ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి అబ్రహాము శారాల జీవితాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. శారా అబ్రహాములను దేవుడు పిలిచాడు కదా, పిలిచినప్పుడు దాదాపు 25 సంవత్సరాలు పరీక్షించినట్టుగా మనకు అర్థమవుతుంది. పైగా వారిని పిలిచితే వృద్ధాప్యంలో, ఇంకా పరీక్షించింది 25 సంవత్సరాలు అంటే వామ్మో, ఇంకా చెప్పేది ఏం లేదు. మనం ఒక్క సంవత్సరం కూడా పరీక్షించబడటానికి మనం అసలు నిలకడగా ఉండలేదు. కానీ వారిని ఆ వృద్ధాప్యంలో పిలిచాడు. పిలిచి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాక చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు. దేవుడే పరీక్షించాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నా వాగ్దానం ఉన్నా కూడా వాళ్ళ మధ్య ఇద్దరు నవ్వారు. దేవుడు మాట్లాడినప్పుడు ఇద్దరు నవ్వారు. శారా నవ్విందే కాదు, అబ్రహాం కూడా నవ్వారు. నేను నీకు పిల్లలు ఇస్తాను అబ్బాయి అంటే ముసుముసు నవ్వు నవ్వుకున్నాడు. అదే నవ్వు వెట్టకారపు నవ్వు. ఓ అమ్మ శారా వచ్చే ఈ ఏడాదికి నీకు పిల్లలు పుడతారంటే ఆమె కూడా గుడారంలో ఉండి నవ్వింది వెట్టకారంగా. ఈ వయసులోనా? ఎప్పుడు చెప్పాడు? ఇంకా వచ్చే సంవత్సరం ఈ దానానికి ఇస్తాడనగా అబ్రహాముకి 99 సంవత్సరానికి నీతో ఎప్పుడు వాగ్దానం చేశాను కదా, నేను వచ్చే ఏడాదికి చేసేస్తాను, కన్ఫర్మ్ డేట్ ఫిక్స్ చేసేసాను అని అంటే అప్పుడు నవ్వుతున్నాను. నవ్వేది అది వెంటకాలం నవ్వు. అంటే వారి మనసులో ఉన్నటువంటి మానసికంగా వారి కృంగిపోయి ఉన్నారు. అసలైన నవ్వు వారి నోట్లో లేదు. అసలు వారి హృదయంలో సంతోషం లేదు, ఆనందం లేదు. అట్ట ఒక రోజున వారికి నోటి నిండా నవ్వు వచ్చేసింది. ఆ శారమ్మ అంటుంది, ఇప్పుడు యెహోవా దేవుడు నా నోటి నిండా నవ్వు కలుగు చేశాడు. ఆ మాట చదువుకొని ముగించుకున్నామా? ఆదికాండము 28వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుంటే దేవుడు ఏం చేశాడు, ఎప్పుడు అసలు వారికి నోటి నిండా నవ్వు కలిగింది, ఎప్పుడు వారు అన్ని సంవత్సరాలు అనుభవించిన దుఃఖము, నిట్టూర్పు, నింద, అవమానాలు కొట్టివేయబడ్డాయి. ఏం జరిగింది అని అంటే ఏమీ లేదు. దేవుడిలో పిలిచి చెప్పాడు కదా, మాట ఇచ్చాడు కదా, వాగ్దానం చేశాడు కదా, అది నెరవేరింది. అది నెరవేరినప్పుడే వారు సంతోషంగా ఉన్నారు. వారి దుఃఖము సంతోషంగా మారిపోయింది. వారి కన్నీరు నాట్యంగా మార్చబడిపోయాయి. వారి ఏడుపు నవ్వుగా మార్చబడింది అని క్లియర్గా ఈ వచనాల ద్వారా మనం గ్రహించగలుగుతాం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనంలో అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు, తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సుమతి చేశాను. 6వ వచనం చదువుతున్న జాగ్రత్తగా వినండి.
దేవుడు నీతో చెప్పిన వాగ్దానము నెరవేర్చినప్పుడు, దేవుడు నిన్ను స్థిరపరిచినప్పుడు, దేవుడు నీవు ఎదురు చూస్తున్న కార్యములు జరిగినప్పుడు, దేవుడు నీవు ఏ విషయం దుఃఖపడుతున్నావో ఆ విషయానికి కంప్లీట్గా నీకు పరిష్కార ద్వారాన్ని మార్గాన్ని తెరిచినప్పుడు అప్పుడు చెప్తావు శారదా, అమ్మ నా దుఃఖ దినాలని దేవుడు కొట్టివేశాడు, ఇప్పుడు నాకు నవ్వును కలిగ చేశాడు అని నీ నవ్వును అందరికీ షేర్ చేసుకుంటావు. కాబట్టి అటువంటి అనుభవాల్లో కూడా దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడట. వాగ్దాన కాలం సమీపించినది, మీరు ఎదురు చూసిన కార్యములు నెరవేర్పు సమీపించినది. అప్పుడు నీ దుఃఖ దినములన్నీ కొట్టివేయబడతా నువ్వు అనుభవపూర్వకముగా చూస్తావు. రోజున దేవుడు మాట్లాడుతున్నాగా ఈ మాటలు విశ్వసిద్దాం. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఎంతగా దుఃఖపడతామో, ఎంత కాలము మనం దుఃఖపడటానికి ఆయన నిర్ణయించాడో ఆ కాలం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ప్రసంగి గ్రంథంలో రాయబడినట్టుగా మరలా దుఃఖానికి మించిన సంతోషం ఇస్తాడు. శిష్యులతో అంటున్నాడు, బాబు మీరు దుఃఖపడవద్దు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పినందుకు, నేను వెళ్ళినప్పుడు నేనున్నప్పటి సంతోషం కంటే, మీరు నా ద్వారా పొందిన సంతోషం కంటే, నాకంటే మరి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, నేను మిమ్మల్ని నడిపించిన దానికంటే, నన్ను గురించి మీరు సంతోషించిన దానికంటే ఆయనని బట్టి మీరు గంతులు వేస్తారు, ఆయనని బట్టి మీరు సంతోషం ఉంటారు. ఆయన మీతో కాదు ఉండేది. ఎందుకు? యేసయ్య శిష్యులతో ఉన్నాడు కానీ శిష్యులలో లేడు. ఏ స్థలానికి అయితే ఆ స్థలంలోనే ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ ఎవరైతే నీలో ఉంటాడు, నీలో ఉంటాడు. ఆయన ఆత్మ అయిన దేవుడు కనుక నీవెక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కన్నీరు కార్చండి. ఆయన వరములను కొరకు అపేక్షించండి. వాగ్దానముల కంటే కూడా అసలు శ్రేష్టమైన ఈ భూ సంబంధమైన వాగ్దానముల కంటే, భూ సంబంధమైన ఆశీర్వాదాలకు సంబంధించిన వాగ్దానాల కంటే ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటది? పరిశుద్ధాత్మను అడుగు వారందరికీ నేను ఇస్తానని చెప్పిన వాగ్దానం బట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెడితే, ఆయన ఆత్మను నీవు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించబడుతున్నప్పుడు, నీ ఎదుట నీ చుట్టూ ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితి కనిపించిన నీలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు కనుక దుఃఖానికి మించిన సంతోషమును నీకు అనుగ్రహించి తృప్తిపరుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామా ఈ సమయంలో? మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నిన్ను దేవుడుగా కలిగిన జనులు ఎంతో ధన్యులు ప్రభువా. నాయన, నీవు మా సొంతమైనందుకు, నీవు మాతో కూడా ఉంటున్నందుకు, నీవు ఆత్మ రూపంలో మాలో నివసిస్తున్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ రోజున తండ్రి ప్రవచనాత్మకమైన సందేశం ద్వారా మా హృదయాలను తండ్రి మీరు తృప్తిపరిచినందుకు, మా ప్రాణాలను తెప్పరిలా చేసినందుకు స్తుతిస్తున్నాం. ఎందరైతే నీ బిడ్డలు దుఃఖ కాలంలో నడిపించబడ్డారు, ఎంత కాలం ఏ విషయాన్ని బట్టి దుఃఖపడ్డారు, ఎటువంటి మార అనుభవాల్లో కూడా నడిపించబడ్డారు నా తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభు. తండ్రి ఎంతవరకు తట్టుకోగలరో అంత మట్టికే నువ్వు పరీక్షించే దేవుడు, అంత మట్టికే శిక్షించే దేవుడు, అంత మట్టికే నువ్వు అనుమతించే దేవుడు గనుక, నువ్వు హృదయాంతరంగా పరిశోధించిన దేవుడు గనుక, అయ్యా ఆ దుఃఖ దినాలన్నీ సమాప్తమవుతున్నాయని దుఃఖపడుతున్న నీ బిడ్డలందరికీ సెలవిచ్చిన విధానం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దుఃఖపడ్డ ప్రతి బిడ్డను సంతోషపరచండి నాయన. వారి దుఃఖము సంతోషముగా మార్చబడుగాక, వారి యొక్క అసమాధాన స్థితి సమాధానకరంగా మార్చబడుగాక, వారి అవమానము ఘనతగా మార్చబడుగాక, వారి ఏడ్పు నమ్ముగా మార్చబడుగాక, వారి మారానుభవాలు మధురముగా మార్చబడుగాక. తండ్రి తండ్రి, ఈ వాక్యమైన బిడ్డలు ఎంతరైతే నోటి నిండా నమ్ముకో కలుగు చేయడం కోసం, ఎప్పుడు సంతోషం ఉంటాను నేను, నా దుఃఖం ఎప్పుడు తొలగిపోతుందని ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరితో ఈ మాటలు మాట్లాడాలి.
ఈ మాటలు మీరు వారి యొద్దకు చేరవేయండి ప్రభువా. మీరు మాట్లాడిన మాటలని బిడ్డల జీవితంలో నెరవేర్చి వారు కూడా ఇదిగో శారా చెప్పినట్టుగా సాక్ష్యం చెప్పి నవ్వుతూ గంతులు వేస్తూ అయ్యా నేను ఆరాధించినట్లుగా అట్టి మధురమైన అనుభవాన్ని వారికి అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొని పొందినాము మా తండ్రి. ఆమేన్.